శోభా తెలుగు టీవీకి స్వాగతం. దుర్గం పట్టణంలో ఎన్నో ఏళ్లుగా వీరశైల లింగాయత్లకు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇదే విషయాన్ని విరక్తి గవి మఠం పీఠాధిపతి కళ్యాణస్వామితో పాటు వందల ఎకరాల భూములున్న భూస్వాములు కూడా వచ్చి శ్మశాన వాటిక కావాలని అడుగుతుంటే నాకే బాధననిపిస్తోందని, తప్పకుండా 10 ఎకరాలు భూమి ఉందని ఆ భూమిని వెంటనే ఆర్డీఓ, తహసీల్దార్ సర్వే చేయించి శ్మశాన వాటికకు కేటాయిస్తారని వారికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అనంతరం విరక్తి గవి మఠం పీఠాధిపతి కళ్యాణస్వామి సుత్తూరు శ్రీ క్షేత్రం 2026 జనవరి 15 నుండి 20 వరకు జరిగే సుత్తూరు జాతర మహోత్సవం, జనవరి 16న జరిగే ఉచిత సామూహిక వివాహాలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణస్వామి గారిని సన్మానించారు. నందివాడ మండలం విరక్తి మఠం స్వామీజీకి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే లింగాయతులకి ఎన్ని సంవత్సరాలంటే ఈ గ్రామం అంతా నాకు తెలిసి లింగాయతులకు సంబంధించిన కొంతమందికే పరిమితంగా ఉండేదేమో. వాళ్ళు ఈరోజు వచ్చి మాకు శ్మశాన వాటికి కావాలని అడగడం నిజంగా ఒక రకంగా నాకు బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఒక శ్మశాన వాటికి అంటే ఈరోజు లింగాయతుంది, ఇంకా చాలామంది చాలా కులాలకు సంబంధించి కూడా శ్మశాన వాటికలు కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఏదైతే మన వాళ్ళ పెద్దలు, గ్రామ పెద్దలు చెప్పడం ఫలానా చోట విరక్తి మఠం చేత 10 ఎకరాలు అక్కడ ఉంది, దాంట్లో కొంత కేటాయిస్తే బాగుంటుందన్నారు. ఖచ్చితంగా మా ఆర్డీఓ గారిని కూడా అడిగాను, అవకాశం ఉంటుందని ఖచ్చితంగా కేటాయిస్తాం. ఒకసారి నేను ఇప్పుడే మన మల్లికార్జున బాబు గారిని తీసుకెళ్ళి చూపించి అది స్థలం ఏదైతే బాగుంటుందో దాన్ని సర్వే చేసి దాన్ని కూడా వీలైనంత త్వరగా కేటాయిస్తామని తెలియజేయడం జరిగింది. మాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నందివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ పెద్దలు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రాము క్యాండిల్ సర్వ్ చేస్తూ క్రైస్తవ విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. దేవదేవుడైన క్రీస్తు దేవుడు కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, క్రిస్టియన్ సెల్ అధికార ప్రతినిధి కోడాలి విజయ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, సీతయ్య, లోకేష్, అంజీ రెడ్డి, సాల్మాన్, యేసుపాదం, జనసేన నాయకులు కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఫెలోషిప్ పెద్దలు రత్నాకర్, హొసన్న, మినిస్ట్రీస్ యాహాను, జోషువా, సతీష్, రవి, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. కేక్ కటింగ్లో కానీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సభలలో ప్రసంగించిన క్రిస్టియన్ జేఏసీ టీమ్ లీడర్స్, నంద్యాల జిల్లా డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ జేఏసీ 9390404053. వార్తలు ముగించే ముందు కుల ప్రముఖులకు, ప్రజా సంఘాల ఆయా సంస్థల అధినేతలకు,
మరి డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న మస్తన్ గారు, కిరణ్ గారు, వారితో ఉన్నటువంటి మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ టీం మెంబర్స్ అందరికీ, చేరవచ్చినటువంటి మరి దివ్యాంగులకును ఆయా స్థలాల నుండి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మాస్టర్ జానయ్యమన్యం క్రిస్టియన్ జేఏసీ తెలుగు ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా వారు మరి పాల్పంపులు పొందడానికి, వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలా కాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాము, వారు దివ్యాంగుల యొక్క హక్కుల కోసము పనిచేస్తూ ఉన్నారు. చూడండి, ఎవరో ఒకరు చెట్టు నాడితేనే ఫలం అందరు తింటారు, అందరికి ఆ ఫలం అనేది అందుబాటు అవుతుంది. అదే రీతిగా మస్తాన్ గారు, కిరణ్ గారు, వారితో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సినటువంటి మరి అధికార భద్రంగా, రాజ్యాంగ పరంగా వారికి చెందవలసినటువంటివి చిట్ట చివరి వరుసలో కూర్చున్న వారు కూడా అందాలని దివ్యాంగుల యొక్క హక్కుల కోసం వారు నిరంతరం కూడా పోరాడుతూ ఉన్నారు. పెన్షన్ల టైంలో కానీ, సదరణ క్యాంప్స్ టైంలో కానీ, మరి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతున్నప్పుడు అరాపరగా ఎవరికో కొందరికి మాత్రమే అందకుండా అందరికీ కూడాను ఆ అవకాశాలు వినియోగించుకోవడానికి వారు సోషల్ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రముఖ వ్యక్తులతో కలిసి అనేక విషయాలను వారు పంచుకుంటూ వారు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వాల్వ్ చేస్తూ దాతల యొక్క సహకారంతో 10 మందికి మేలు చేయడానికి వారు కంకణబద్ధులుగా ఉన్నారు. చాలా సమస్యలు ఉంటాయి. ఒక 5,000 10,000 పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్రెసిడెంట్ సెక్రటరీ బోర్డు తగిలించుకోవచ్చు. ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మన విజయ్ గారు పంపి వేదిక మీద కూర్చునే అవకాశాలు మనం సంపాదించుకోవచ్చు. కానీ ప్రజల కోసం పనిచేయడానికి పనిచేసే వారు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ పనిచేసే వాళ్ళలో డిజేబుల్ రైట్స్ ఆ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ మస్తన్ గారు, కిరణ్ గారు, వారితో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. వారికి అన్ని విధాలుగా మరి డైరెక్టర్ గా ఉండి వెనుకగా వారిని నడిపిస్తున్నటువంటి ఆత్మల రహీం సార్ గారు కూడా అభినందిస్తూ ఉన్నాం. అదే రీతిగా మీ అందరికీ సహాయం చేయడానికి ఎవరైతే దాతలు ముందుకు వచ్చారో, ఇంతవరకు ఆయా హాస్పిటల్స్, ఆయా సంస్థల నాయకులు చెప్పారు, మా వంతుగా మేము మీకు ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తామని. కాబట్టి క్రిస్టియన్ జేఏసీగా మేము కూడా మీరు చేస్తున్నటువంటి పోరాటాల్లో, మీరు చేస్తున్నటువంటి 10 మందికి సమాజ హితం కోసం మేలు కలిగే కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలను, మా వంతు యొక్క మేము చేయవలసినటువంటి మా రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు కూడా నెరవేరుస్తాము. అది మాత్రమే కాకుండా ప్రభుత్వాలలో చలనం రావాలంటే అడిగే వాళ్ళు కావాలి. ఇలా రోడ్డు లేదండి, ఇలా ట్రాన్స్ఫర్ లేదండి, ఇలా మరుగుదొడ్లు సరిగ్గా లేవండి, ఇలా డ్రైనేజ్ బ్లాక్ అయిందని ఎవరో ఒకరు చెప్పినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి మస్తన్ గారు, కర్నూలుకు మేము రాలేదు మేడం, మస్తన్ గారు నాకు నంద్యాల జిల్లా కేంద్రంలోనే మాకు ఏర్పాటు చేయాలి, మాకు నూతనంగా ఏర్పడిన జిల్లా అని మరి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారికి తెలియజేసినప్పుడు వారు కూడా నంద్యాల జిల్లా కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చారంటే మరి ఆ యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రైట్స్ కోసం పోరాడుతుందనడంలో మనం ఎంత మాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు 10 మందికి తెలియజేయండి, మీ సహకారం అందించండి. ఇలాంటి కార్యక్రమాలు వారు నిర్వహించినప్పుడు అనేకులుగా వచ్చి బలపరచవలసిన కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక. థ్యాంక్ యూ. ఎవరికి లేదు, మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కాకపోతే నేను అనుకోని మీరు అనుకోవడం వలన అంటారు. కానీ అది 88% డిజేబుల్డ్ ఉంది. రైట్ హ్యాండ్ అన్ని ప్రెస్ అయిపోయినాయి. అయినా కూడా నేను నడవతున్నానంటే మనస్థైర్యం అది. మనం అనుకుంటే సాధించవచ్చు అనే కారణం కోసం నేను ఈ ఎగ్జామ్